రాజీ, హా పూజ, ఏం చేస్తున్నావు రాజీ? ముగ్గులు పెడుతున్నాం. భలే ఉంది ముగ్గు. దా నువ్వు కూడా కలిసి పెడదాం. సరే గాని రాజీ, ఇలా కల్లాపుల్లి ముగ్గులు ఎందుకు వేస్తారు? ఓ అదా అమ్మగారు, మీ పట్టణంలో ముగ్గేసి ఫోటోలు పెట్టుకుంటారు కదా, అట్లానే చిన్నమ్మగారు పెట్టుకుంటారేమో. దానికి ఎందుకు ఇంత కష్టపడ్డాం? ఏలు క్రియేట్ చేసుకుంటే సరిపోతుందిగా. సరిపోయిందమ్మా విడ్డారం. చదివిస్తే ఉన్న మతిపోయినట్టు ఈ అయ్యేలు పోయేలు తెలుసు గాని ముగ్గులు ఎలా వేయాలో తెలీదు ఈ పట్నం పిల్లలకి. చూసే దౌర్భాగ్యం, చెప్తేనే కదా తెలిసేది. ఏం లేదమ్మా, పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలకి లక్ష్మీదేవి ప్రతి గడపకి తిరుగుతుందని చెప్తుంటారు. ఏ ముంగులైతే అందంగా ఉంటుందో ఆ గడప దగ్గరే లక్ష్మీదేవి ఉండిపోతుందని ఒక నమ్మకం. ఈ ముగ్గులకు ప్రత్యేక కారణం ఉంది. ఇప్పుడంటే సున్నపురాల మీద స్టిక్కర్లు అయ్యి అంటించే వచ్చినాయి, కానీ నా చిన్నతనంలో అయితే ముగ్గులు వరి పిండితో వేసేవాళ్ళు. ఎందుకంటే మనం పండించిన ధాన్యం మనకు మాత్రమే కాదు, క్రిమికీటకాలకు కూడా అందాలి అని అప్పటి వారి ఆలోచన. అవునా పెద్దనాన్న?